దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో కూడి ఉన్న మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. అలాగే రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేయచ్చు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దినముల తర్వాత మరలా మీతో ఈ విధముగా కలిసి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ప్రభువారు చూపిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులందరికీ ఆనంద మాసాలు ఎప్పటి నుండి? నవంబర్, డిసెంబర్, జనవరి 3 మాసాలు. ఏ మాసాలు? ఆనంద మాసాలు. ఈ 3 నెలలు కూడా ఎక్కడ చూసినా ఈ సంబరాలే ఉంటాయి. ఎక్కడ చూసినా ఈ సంతోషమే, ఎక్కడ చూసినా ఈ పండగే. ఇంటిలో, వంటిలో, బయట, వీధిలో, చర్చిలో, పట్టణాల్లో, పల్లెల్లో, అన్నిటిలో. కానీ చాలామంది క్రీస్తు లేని క్రిస్మస్లు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన రోదిస్తూ ఉన్నాడు, ఆయన ఏడుస్తూ ఉన్నాడు. క్రీస్తు లేని క్రిస్మస్ వలన ఉపయోగం ఏముంది చెప్పండి? ప్రయోజనం ఏమన్నా ఉందా? ఆయన ఉంటేనే కదా. ఆయన లేకపోతే ఏముంది? ఏమీ కూడా లేదు. భూలోకంలో, ప్రపంచంలో నెలల తరబడి చేసే పండగ క్రిస్మస్ పండగ. ప్రపంచమంతా చేసే పండగ క్రిస్మస్ పండగ. కొన్ని పండగలు ఉంటాయి, కొన్ని కులాల వారికి, కొన్ని దేశాల వారికి, కొన్ని ప్రాంతాల వారికి, కొన్ని తెగల వారికి, కొన్ని జాతుల వారికి ఉంటాయి పండగలు. కానీ క్రీస్తు జననము కానీ, క్రీస్తు మరణము కానీ, క్రీస్తు పునరుత్థానము కానీ ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండుగలు. ఆమేన్, హల్లెలూయా. ఈయన దగ్గర దేశభేదము లేదు, భాషాభేదము లేదు, రంగు భేదము లేదు, వర్ణభేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, ఏ భేదము కూడా లేదు. అందుకే ఆయన ప్రపంచమంతటికి మహారాజై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు తన స్థితిని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, తన వెలుగును విడిచిపెట్టి, తన ఆధిపత్యమును విడిచిపెట్టి, తన ఆ పరలోక వైభోగాన్ని విడిచిపెట్టి మానవులమైన మనలను రక్షించుట కొరకు, మన శాపము నుండి, మన పాపము నుండి, మన భయంకరమైన పరిస్థితుల నుండి మనలను రక్షించి, మన భారమంతటిని ఆయన మీద వేసుకొని మనకు నెమ్మదినివ్వడానికి వచ్చిన దేవనరుడే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఋషులు అనబడిన వారున్నారు, లోకములో యుగ పురుషులు అనబడేవారు ఉన్నారు, లోకములో మహాపురుషులు అనబడేవారు ఉన్నారు. కానీ నా దేవుడు శకపురుషుడు. ఆమేన్, హల్లెలూయా. కాలమును 2 భాగములు చేసిన దేవుడు నా దేవుడు. అందుకే ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుని లేఖనములో నుండి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 29. చదువుతారా? నేను చదువుతాను, వినండి. లేకుంటే, నాత ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. యేసు ప్రభువారు ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏమిటి? ఆయన ఎప్పుడో 2023 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన
వచ్చాడని ఏదో సంబరం చేసుకోవడం కాదు, వచ్చాడని ఏదో పండగ చేసుకోవడం కాదు, వచ్చాడని ఏవో పిండి వంటలు చేసుకోవడం కాదు, వచ్చాడని ఏదేదో చేసుకోవడం కాదు. ఆయన దేని కొరకు వచ్చాడు? ముందే చెప్పాను, పరలోకమును విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి, పరలోక ఘనతను విడిచిపెట్టి ఒక దాసునిగా భూలోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవనరుడి కింద మన శాపములను, మన పాపములను తొలగించి పరిశుద్ధత కలిగిన వారిగా ఆయనతో మనల్ని కలపడానికి వచ్చిన దేవకుమారుడే దేవనరుడు యేసు ప్రభువారు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో జీవించుచున్న మనము, ఈ లోకములో బ్రతుకుచున్న మనము, మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశములు, మన విధానాలన్నీ పాపముతో నిండినవి. అయితే గుడ్డోడు మనిషికి దారి చూపించగలుగుతారా? ఒక గుడ్డోడికి దారి చూపిస్తానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఆ గుడ్డివాడికి దారి చూపించాలంటే కళ్ళు మంచిగా ఉన్నవాడు వాడిని తీసుకెళ్ళాలి, అప్పుడు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. గుడ్డోడు ఇద్దరు ఎక్కడ పడతారు? గుంతలో పడతారు కదా, మరి ఇద్దరు కనబడదు కదా. అలాగా ఇప్పుడు మనలను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాలంటే దైవిక స్వభావము కలిగిన మనిషి ఉండాలి. మానవుల దగ్గర ఉండాలంటే మానవ రీతిగా ఉండాలి, మానవ స్వభావము ఉండాలి. ఇప్పుడు అందుకే పాడుకుంటాం కదా, చరిత్రలోనికి వచ్చాడమ్మా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణమిచ్చెను, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా, పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా, పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా, మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను. మనిషిగా మారిన దేవుడిగా మరణము పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. హల్లెలూయా, హల్లెలూయా. పరమును విడిచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. ఆయన జన్మము ఒక వింత, ఆయన మరణము ఒక వింత, ఆయన పునరుత్థానము మహావింత. ఎవరికన్నా ఉన్నదా ఈ చరిత్ర? ఎవరికన్నా ఉన్నదా ఇటువంటి జీవితం? ఎవరన్నా ఉన్నారా ఇటువంటి వారు? అందుకే ప్రతి మత గ్రంథము, ప్రతి శాస్త్రము, ప్రతిది సెలవిచ్చేది ఏమిటంటే యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు, పాపములను పరిహరించడానికి వచ్చిన దేవనరుడు ఒక్కడే. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, ఋషులు, మహాపురుషులు చాలా మంది ఉన్నారు. అందరికంటే పైనున్నవాడే నా యేసయ్య. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడు
ఎందుకు ఈయనకి ఇంత ఆధిక్యత? మానవుల పాపములను క్షమించి తన రక్తముతో కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరచి తండ్రి దగ్గరకు తాను ఏ విధముగా వెళుతూ ఉన్నాడో మనలను కూడా ఆ విధముగా తీసుకుని వెళ్ళడానికి ఎదురు చూచుచున్న ఏకైక రక్షకుడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనను ఎవరైతే నమ్ముతారో వారికి సమాధానం ఇచ్చేవాడు ఆయన. ఎవరైతే శరణు వేడతారో వారికి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ఎవరైతే ఆయనను కొలుస్తారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే 2వ అధ్యాయము 14వ వచనంలో అంటారు, దూతలు పాడుతున్నాయి కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి సమాధానం? నేటి కాలంలో గృహాల్లో, కుటుంబాల్లో భార్యాభర్తలకు సమాధానం ఉంటుందా? తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం ఉంటుందా? ఇంటి మధ్యలో సమాధానం ఉంటుందా? మనుషుల మధ్యలో సమాధానం ఉంటుందా? ఉంటుంది ఎక్కడన్నా? ఎక్కడ లేదు. ఆ సమాధానం కొరకు ఏమి ఎతుకుతున్నాడు మనిషి? సినిమా హాల్ని ఎతుకుతాడు, సీరియల్ని ఎతుకుతాడు, లేకుంటే బ్రాందీ షాపులకి వెళ్తాడు, లేకుంటే ఏవేవో చేస్తూ ఉంటాడు. ఎందుకు? అది ఉండేది ఎంతసేపు చెప్పండి? అది ఉండేది ఎంతసేపు ఉంటుంది? ఓ సినిమా చూస్తే 2 గంటలు 3 గంటలు, అంతేనా? పోనీ మత్తులో ఉంటే రాత్రి అంతా ఉంటాడు. మరి తెల్లారేటప్పటికి మామూలే కదా, పరిస్థితులు మామూలే కదా. నిత్య సమాధానం ఇచ్చే యేసయ్య, నా యేసయ్య. ఆయన దగ్గరకు వస్తే, ఆయన నమ్ముకుంటే, ఆయనను శరణు వేడితే నీ మనసుకు నెమ్మదినిచ్చువాడు, సమాధానం ఇచ్చువాడు ఆయనే. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమంటున్నాడో తెలుసా భక్తుడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుకొనుటకు వెలుగుగాను. మొదట ఇదేంటంట? సమాధానమునివ్వడానికి వచ్చిన దేవుడు. కుటుంబాలలో సమాధానం, మనుషులో సమాధానం, దేవునితో సమాధాన పరచడానికి వచ్చిన దేవాతి దేవుడు. రెండవది ఎలాగంట? వెలుగుగా ఉంటాడంట. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఎందుకో తెలుసా? ప్రతి మానవుడు చీకటిలో మ్రగ్గుతూ ఉన్నాడు, ప్రతి మానవుడు చీకటిలో నలిగిపోతూ ఉన్నాడు, ప్రతి మానవుడు చీకటిలో ఆశ్రయిస్తూ ఉన్నాడు, ప్రతి మానవుడు చీకటిలోనే బ్రతుకుచున్నాడు. ఎందుకు? ఇప్పుడు వెలుగు వచ్చేటప్పుడు చీకటి ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? ఉందా ఇక్కడ? చీకటి ఉందా ఇక్కడ? ఉండడానికి అవకాశం ఉందా? ఎందుకు? వెలుగు ఉన్న చోట చీకటి ఏమాత్రము కూడా ఉండడానికి అవకాశము లేదు. అందుకంటాడు ఆయన, లోకములోనికి వెలుగు వచ్చెను. ఎవరు ఆ వెలుగు? నా ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. చీకటిలో మ్రగ్గిపోతున్న మనలను వెలుగులోనికి నడిపించడానికి వచ్చిన దేవనరుడు ఆయన. వెలుగుగా ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. నీ చీకటి బ్రతుకులు వెలిగించడానికి, నీ చీకటి బ్రతుకులు మార్చడానికి, నీ చీకటి బ్రతుకులు వెలుగుమయముగా చేయడానికి వెలుగుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ వెలుగును గుర్తించగలుగుతున్నారా? ఆ వెలుగును తెలుసుకునేటట్లు మానవుడు ఉంటూ ఉన్నాడా? ఆ వెలుగులో నడిపించబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడా? ఈ సంవత్సరమున ఆఖరు దినాల్లో ఉన్నాం మనం. ప్రియులారా, ఈ సంవత్సరం అంతటిలో ఎన్ని మార్లు దేవుని గాయాలను రేపావు నీవు? ఎన్ని మార్లు దేవుని మాటలు ధిక్కరించావు నీవు? ఎన్ని మార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టావు నీవు? ఎన్ని మార్లు దేవునికి కోపం వచ్చేటట్లు చేసావు? నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి, నీ విధానాలను బట్టి ఎన్నిసార్లు ఆయన దుఃఖించాడు నిన్ను బట్టి, నన్ను బట్టి. అదేమన్నా ఆలోచిస్తామా? పండగ వచ్చిందా లేదా, కొత్త బట్టలు కొనుక్కున్నామా లేదా, పిండి వంటలు చేసుకున్నామా లేదా, తిన్నామా లేదా, ఇదే తప్ప ఆ ధ్యాస ఏమన్నా ఉంటుందా మనకి?
మనము తిని మనము సంబరపడ్డం కాదండి పండగ అంటే. ఎంతోమంది త్యాగము చేస్తే దేవనరుడు లోకానికి వచ్చాడు. మరి నువ్వేం త్యాగం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఇప్పుడు 3,000 చీర కొనుక్కుంటావు అనుకో, దాంట్లో ఒక 500 తగ్గించుకొని నువ్వు 2,500 చీర కొనుక్కొని ఒక 500 పెట్టి చీర కొని ఎవరైనా పేదోళ్ళకి ఇస్తావా? ఇచ్చే స్వభావం ఉందా? ఇప్పుడు నువ్వు పిండి వంటలు చేసుకుంటావు, నీకు నువ్వే నీ ఇంటోళ్ళే తినటం కాకుండా అడుక్కునే వాళ్ళకి, ఆ దారిపోయిన వాళ్ళకి ఇచ్చే స్వభావం నీకుందా? ఏం త్యాగం చేస్తున్నాం మనం? ఏం త్యాగం చేయగలదు? అమ్మ మీరు అస్తమాట అటు ఇటు నడుస్తూ ఉంటే వాక్యం చెప్పేటప్పుడు లేకుంటే అక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, లేకుంటే తిరగొద్దు అటు ఇటు. గమనించండి ఒకసారి, ఏమి త్యాగము చేయగలుగుతున్నాం మనం? దేనిని త్యాగము సమయాన్నే త్యాగం చేయలేకపోతున్నామే. సమయానికే దేవుని మందిరానికి రాలేకపోతున్నామే. నీ సమయము ఏర్పాటు చేసుకున్న దానికంటే ఒక పావు గంట ముందు మందిరంలోనికి రాగలుగుతున్నామా మనం? మరి ఇంకేంటి దేవుణ్ణి గౌరవించేది? ఎందుకు ఈ క్రిస్మస్? ఎందుకు ఈ పండగ? మనుషులు సంతోషపడడానక? మనుషులు ఆనందపడడానక? కాదే. ఆయన లోకమంతటికి సంతోషాన్ని ఇస్తుంటే ఆ సంతోషాన్ని పొందుకుంటున్న నీవేం చేస్తున్నావు? ఆయనను సంతోష పెట్టేటట్లు ఉండగలుగుతున్నావా? ప్రియులారా, యేసయ్య నిన్ను అడిగేదదే, యేసయ్య నీ నుండి కోరేదదే. నాకిష్టమైన బిడ్డగా నీవుంటే, హల్లెలూయా హల్లెలూయా, నాకిష్టమైన కుటుంబముగా ఉంటే, నాకిష్టమైన వ్యక్తిగా ఉంటే, నీవేది అడగక్కర్లేదు, నీ కాళ్ళ దగ్గరికే నా దేవుడు తీసుకొస్తాడు. అంత సామర్థ్యత కలిగిన వాడు నా దేవుడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. అందుకే సిమియోను ఆత్మవశుడై పలుకుతూ ఉన్నాడు ఆ మాటలు. ఆ రక్షకుని పట్టుకొని ఎత్తుకొని పలుకుతున్న మాటలవి. నీ దాసునికి సమాధానమిచ్చి నడిపించువాడవ నీవే, అన్యజనులకు వెలుగుగా ఉండడానికి వచ్చిన వాడవ నీవు. చీకటిలో మ్రగిపోతున్న వారు, మరణ ఛాయలో ఉన్న వారిని, ఈ లోకంలో ఎటు వెళ్ళాలి, అయ్యో ఎక్కడికి వెళ్ళాలి అని మోక్ష మార్గం ఏదో తెలియక తికమాకమవుతున్న వారికి వెలుగుగా నీవు ఉదయించి నీ మార్గములో నడిపించడానికి వచ్చిన దేవనరుడి రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెలుగును పొందుకునే ఉన్నావా నీవు? ఆయన సమాధానమును కలిగి జీవిస్తూ ఉన్నావా నీవు? ఆ వెలుగులో నడుస్తూ ఉన్నావా నీవు? నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో ఆ వెలుగే కనబడుతూ ఉన్నదా? లేక మనుషులను సంతోషపెట్టే కార్యకలాపాలు చేస్తూ నేను క్రీస్తు బిడ్డను, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ముక్కల్లో తెడ్డి లేక మురిసిపోతున్నావా? ప్రియులారా, ఆయన ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన జన్మించడానికి గల కారణమేమిటి? మన శాపం, మన పాపం ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన మన భారాన్నంతటనే మోసి తన శాంతిని, సమాధానమును మనకివ్వడానికి ఇష్టపడిన దేవుడు. ఆ దేవుని జన్మదినమున ఇతరులకు, అన్యులకు, దేవుడంటే ఎరగని వారికి, తెలియని వారికి నీ త్యాగం ఏమన్నా చేయగలుగుతున్నావా? వారికి ఆలోచించండి ఒకసారి. ఈ రాత్రికాల సమయంలో ఆయన పుట్టడానికి గల కారణం, మానవుడు ఎంత బలహీన స్థితిలో ఉన్నాడో,
మానవుడు ఎంత పాపముతో నిండి ఉన్నాడో. నేటి దినాలు గమనిస్తూ ఉంటే నోవహు దినాల్లో, లోతు దినాల్లో ఏ రకముగా ప్రజలు ఉన్నారో నేటి దినాల్లో కూడా ప్రజలు అలాగే ఉన్నారు. తింటూ, త్రాగుతూ, కట్టుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇంకా రకరకాలైన విధానాలు, రకరకాలైన పద్ధతులు, రకరకాలైనవి చేసుకుంటూ మానవుడు వెళుతున్నాడు. కానీ నిజమైన దేవునిని తెలుసుకొని ఆయనలో జీవించాలనే ఆలోచన ఎవరికీ కనబడడం లేదు. అందుకే అదిరిపోయే క్రిస్మస్లు చేస్తున్నారు, కానీ దేవుడు ఉండే క్రిస్మస్లు మానవుడు చేయడం లేదు. డ్యాన్స్ వేయడానికి టైం ఉంటుంది, పాటలు పాడడానికి టైం ఉంటుంది, ఏమండి కేకులు కట్ చేయడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. అదిగో వాక్యానికి సమయం ఉంటుందా? ఉండదు. ఆ వాక్యం ఎంతసేపు? ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు ఏదో గ్రీటింగ్ చెప్పేసి మిగిలిన కార్యక్రమాలు. యేసయ్య ఉంటాడు అక్కడ? ఉండడు. అందుకే రాత్రికాల సమయంలో సిమియోను పలుకుతున్న మాట ఏమిటో తెలుసా? సమాధానకర్తవు నీవు. రెండవది, వెలుగును ఇచ్చే దేవుడవు నీవు. మూడవది ఏమంటున్నాడో తెలుసా? మహిమగాను, మహిమను ఇచ్చే దేవుడు. ఏ మహిమ అయితే ఆయన విడిచిపెట్టి వచ్చాడో మరలా అదే మహిమను నీకిచ్చి ఆ మహిమలోనికి తీసుకుని వెళ్ళే దేవుడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏ మహిమ? లోక సంబంధమైన మహిమ కాదు. ఏ మహిమ? శరీర సంబంధమైన మహిమ కాదు. ఏ మహిమ? భూలోకములో ఉన్న మహిమ కాదు, పరలోక సంబంధమైన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమలో జీవించడానికి, ఆ మహిమలో బ్రతకడానికి, ఆ మహిమలో మనలను ఉంచడానికి ఈ లోకానికి దేవనరుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారు దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఇవ్వడానికి, నిన్ను వెలుగుగా మార్చడానికి, నిన్ను మహిమలో నిలబెట్టడానికి పరలోక మహిమను ఆయన విడిచిపెట్టి భూలోకానికి ఎలా వచ్చాడండి? దాసుని రూపముగా వచ్చాడు. మనం సంబరం చేసుకుంటున్నాం. ఆయన పుట్టేటప్పుడు సంబరం ఏమన్నా ఉందా? అసలు పుట్టడానికే స్థలం ఉంది అసలు ఆయనకి? ఏమండి, ఆ యోసేపు ఆ కన్యభర్యను గర్భముతో ఉన్న మరియను తీసుకుని వెళుతూ ఆ ఇంటి ముందుకు వెళ్ళి అడిగితే, అయ్యో ఈ రాత్రికి కొంచెం మాకు తల ఉంచుకోవడానికి స్థలం ఏమంటే ఎవరైనా ఒప్పుకున్నారా? లేదు. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయేనయ్యా. సంగములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాటి దీనమో ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది. హల్లెలూయా. ఆయన జన్మము గురించి తలుచుకుంటే ఏమవుతుందంట? కరిగి కరిగి నీరు, గుండె నీరు. కానీ మనకేమో నీరు వస్తుంది? మనం పట్టుచీర కట్టుకున్నామా లేదా? మనం సూపర్ డ్రెస్, అందరికంటే మంచి డ్రెస్ వేసుకున్నామా లేదా? అందరికంటే మంచిగా తయారయ్యామా లేదా? అందరూ మనల్నే చూస్తున్నారా లేదా? ఈ విధానాలు ఎక్కువ ఉంటాయి, అవునా కాదా? చెప్పండి. క్రిస్మస్కి పోయిన సంవత్సరం 2000 రూపాయల చీర కొనుక్కున్నాం. ఈ సంవత్సరం ఏమనుకుంటావు? 3000 4000 పెట్టి కొనుక్కోవాలనుకుంటాం. అంతేగాని నేను 2000 ఎట్టు కొనుక్కొని 1000 దైవజనులకి ఇచ్చి 1000 పేదోళ్ళకి ఇద్దామని ఆలోచన ఉంటుందా? పేదోళ్ళ మేము ఎక్కడిస్తామండి అంటారా?
నీకున్న దానిలో నుండే అటు దేవుని మందిరానికి ఇవ్వాలి, అటు నీ తోటి వారిని కూడా ప్రేమించే స్వభావము నీకు రావాలి. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మా సంఘంలో, మెయిన్ సంఘంలో 2 సంవత్సరాల నుండి మా బిడ్డలు చేసుకున్న అల్పాహారాలు వాళ్ళ దినాన్ని ఏం చేసుకుంటారో అవన్నీ 24 రాత్రే వాళ్ళ కవర్లు ఇస్తే ఆ ఉదయం కొన్ని పట్టుకుని వస్తారు వాళ్ళు. అప్పుడు వచ్చినవన్నీ ప్యాక్ చేసి ఆ రైల్వే స్టేషన్లో రోడ్ల మీద అడుక్కుని ఉన్న వాళ్ళందరికీ మా యవనస్తులు వెళ్ళి పంచుతూ ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎదుట సహోదరికి ఇప్పుడు నీకు పెట్టేవాళ్ళకి పెట్టేవనుకో ఉపయోగం ఏముంది? నీ రుణం తీరిపోతుంది అక్కడ. నీకు పెట్టలేని వాళ్ళకి పెట్టావనుకో వాళ్ళు ఏమనుకుంటారు? నీ రుణం అలా నిలబడిపోతుంది. హల్లెలూయా. 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 నా దేవుడు చేసిన కార్యం అదే, నా దేవుడు చేసిన పని అదే, నా దేవుడు రావడానికి గల కారణం అదే, నా దేవుడు ఈ భూలోకం మీద అడుగు పెట్టడానికి ఉద్దేశ్యం అదే. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నీ తల్లి అంతగా ప్రేమించదే, నీ తండ్రి అంతగా ప్రేమించడే, నీ అన్నదమ్ములు అంతగా ప్రేమించరే, నీ అక్క చెల్లెండ్రు అంతగా ప్రేమించరే, నీ బంధువులు అంతగా ప్రేమించరే. నా యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించేవారు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా? ఎవరు లేరు. ఎక్కడ వెతకడా లేరు. కానీ రాత్రికాల సమయంలో సిమియోను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ యేసు బాలుని ఎత్తుకొని పాట పాడుతూ ఉన్నాడు. సమాధానం ఇవ్వడానికి వచ్చావయ్యా నువ్వు, అనేకులకు వెలుగునివ్వడానికి వచ్చావయ్యా, అనేకులను మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చావయ్యా అంటూ లాస్ట్లో ఏమంటున్నాడో తెలుసా? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రక్షకుని దగ్గరకు ఎవరు వస్తారో వారికి సమాధానము దొరుకుతుంది. ఈ రక్షకుని దగ్గరికి ఎవరు వస్తారో వారికి వెలుగు దొరుకుతుంది. ఈ రక్షకుని దగ్గరికి ఎవరు వస్తారో వారికి దేవుని మహిమ దొరుకుతుంది. ఈ రక్షకుడు పాపము నుండి, శాపము నుండి, రోగముల నుండి, కష్టము నుండి, ఇరుకు నుండి, వీటన్నిటి నుండి నిన్ను తొలగించి ఆయనకిష్టమైన బిడ్డగా నిన్ను మలచి ఆయన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన ఏకైక రక్షకుడే యేసు క్రీస్తు వారు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రక్షకుని గురించి కొంతమంది ప్రముఖులు ఏం మాట్లాడారో తెలుసా? గ్రీకు వేదాంతి ప్లేటో అనే అతడు మాట్లాడాడు, యేసుక్రీస్తు వారు న్యాయమూర్తిగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడని. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అలాగే జొరాస్టర్ పారసీక మతోద్ధారకుడు ఏమన్నాడో తెలుసా? ఆయన నక్షత్రము వలె ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉద్భవించబోతూ ఉన్నది. ఆ నక్షత్రమును చూచిన జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చారా లేదా? వచ్చారు. ఆయన చెప్పాడు ఆయన నక్షత్రము వలె ఉంటాడని. అలాగే బుద్ధుడు 500 సంవత్సరాల బీసీ కాలంలో ఆయన చెప్పింది ఏంటో దిగానిక గ్రంథంలో వ్రాసాడు. నాకంటే గొప్ప మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పాడు ఆ మాట. వీళ్ళందరూ ఎవరు? అన్యులు చెప్పిన మాటలు. రక్షకుని గురించి అన్యులు పలికిన మాటలు. కన్ఫ్యూజర్ అంటూ ఉన్నాడు. ఇన్ చైనా అతను అంటూ ఉన్నాడు. అతను ఏమంటున్నాడు తెలుసా?
పరిశుద్ధుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందే, యేసుక్రీస్తు వారు పుట్టకముందే వీరందరూ చెప్పుచున్న మాటలు ఇవి. అందుకే ఈయన జన్మ ఒక ప్రణాళిక కలిగినది. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇది కల్పన కథ కాదు, ఇది వాస్తవం, ఇది యథార్థం, చరిత్ర చాటుతున్న సత్యం. ఇది గొప్ప అవకాశం మానవునికి. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విర్జిల్ అనే రోమియుడు అంటూ ఉన్నాడు, పాపాన్ని పరిహరించడానికి వచ్చిన పాపుల రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. అలా ఇలాగా చాలామంది, ఎంతోమంది, గాంధీ గారు అన్నారు, శ్రీరమణ మహర్షి అన్నాడు. ఆయన తన రాజ్యం ఏ రాజ్యం? అది ప్రేమ సామ్రాజ్యం. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది రాజులు వచ్చారు, యుద్ధాలు చేశారు, రక్తాలు ఓడ్చారు, అబ్బబ్బో ఏవో చేశారు. నా రాజు మాత్రము ప్రేమ సామ్రాజ్యాన్ని లోకంలో స్థాపించాడు. నేటికి కూడా ఆ ప్రేమ దగ్గరకు అనేకులు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అనేకులు గొప్పవారు వస్తూ ఉన్నారు, అనేకులు లేనివారు వస్తూ ఉన్నారు, అనేక కులాలు వస్తూ ఉన్నాయి. అనేక మంది ఆయనే నిజమైన దేవుడని చెప్తూ ఆయనను చాటిస్తూ ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ రక్షకుని దగ్గరకు నీవు వస్తే నీకేం దొరుకుతాయి? ఏం దొరుకుతాయి? నీకు సమాధానము దొరుకుతుంది, ఆయన వెలుగు దొరుకుతుంది, ఆయన మహిమలో నీవు నివాసము చేయడానికి అవకాశము దొరుకుతుంది. అందుకే సిమెయోను భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ రక్షకుని ఎత్తుకొని ఈ మాటలు ప్రవచిస్తూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేకుంటే యేసుక్రీస్తు అంటే ఏమోలే ఎక్కడో వేరే విదేశీ దేవుడైనా, ఏమండి, ఎక్కడుండో వచ్చిన దేవుడైనా ఈయన మతము స్థాపించడానికి వచ్చాడా, లేక ఏదన్నా చేయడానికి వచ్చాడా? ఆయన వచ్చింది దేని కొరకు వచ్చాడు? సర్వ మానవుల పాపములను ఆయన మీద వేసుకొని వారి యొక్క దోషములను, వారి యొక్క శాపములను వాటి నుండి విడిపించి వారిని పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చిన దేవకుమారుడు ఆయన. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట స్వచ్ఛమైనది, ఆయన చూపు స్వచ్ఛమైనది, ఆయన చేసే క్రియ ఎంతో అద్భుతమైనది. అందుకే భక్తుడు అంటాడు, నీ మాట జీవం గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఆమేన్. ఏది ఆగినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. క్రీస్తు మహారాజుకి. ఏ మాట అండి ఆయనది? మార్పు లేని మాట, సత్యముతో కూడిన మాట. ఆ మాట తెలియచేయడానికి, రక్షింపబడిన మేము ఆ రక్షకుని గురించి తెలియచేయడానికే ఈ రాత్రి మీ ముందుకు వచ్చి ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు ఏదో సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ జరిపించుకుని వెళ్ళిపోవడం కాదు. ఆ యేసయ్య నీ హృదయములో జన్మిస్తే ప్రతి దినము క్రిస్మస్సే. అర్థమవుతుందా? ఆ యేసయ్య నీలో నివాసము చేస్తే, ఆ యేసయ్య నీ హృదయంలో పుడితే నీకు ఏ సంతోషం ఉంటుంది? నీకు డబ్బు లేకపోయినా, తినడానికి లేకపోయినా, ఉండడానికి లేకపోయినా ఏ సమాధానము కలిగి ఉంటావు?
యేసు సమాధానము నీవు కలిగి ఉంటావు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎవరో ఒక దైవజనుడు చెప్తూ ఉన్నాడు, ఎవరో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కుటుంబంలో వారు దేవుణ్ణి నమ్ముకున్నారంట. ఆమెకిద్దరు కుమార్తెలు. వీళ్ళు చాలా కష్టాలు, అసలు ఎంత భయంకరమైన కష్టాలు అంటే అన్ని కష్టాలు అనుభవిస్తున్నా వారి దగ్గరకు దైవజనులు వచ్చేటప్పుడు ఆ దైవజనులు అంటారంట, అమ్మ మీకు ఇన్ని కష్టాలు ఉన్న ఇంత సమాధానముగా ఉండగలుగుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు చెప్తారంట గర్వంగా, మాకేది ఉన్నా లేకపోయినా మా యేసయ్య మాతో ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ఆ మాట చెప్పగలుగుతావా? ఈ రాత్రి మాట చెప్తావా? ఏం చెప్తాంలే, మా ఆయన నాకు ఇష్టం వచ్చిన చీర కొన్నాడా? ఏం చెప్తాంలే, మా అమ్మ నాన్న మాకు ఇష్టం వచ్చిన బట్టలు కొన్నారా అనుకుంటున్నారా? ఏమండి ఆగో మీ అయ్యగారు చెప్తున్నారు, మా పుట్టింటికి పంపుతున్నాడా మా ఆయన? ఇవి కాదు, ఇవి లోక సంబంధమైనవి, తాత్కాలికమైనవండి. ఇవి శరీర సంబంధమైనవండి. వీటి వలన ఉపయోగం ఏముంది? వీటి వల్ల ఇప్పుడు మనం చచ్చామనుకోండి, మనతోటి ఏమైనా వస్తాయా? ఏమైనా వస్తాయా? పట్టుసరి కడతారండి మనకేమన్నా, పట్టుసరి వేస్తారు పైన. నువ్వు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోవాలి. మరి ఆ దిగంబరిగా వెళ్ళిపోయే వాళ్ళకి ఈ సోకులన్నీ ఎందుకు మరి చెప్పండి? ఇవన్నీ ఎందుకు? భక్తి గల స్త్రీలకు తగిన రీతిగా మనం ఈ లోకములో జీవిస్తూ ఆయన కొరకు మనము బ్రతకగలిగితే ఆ మహిమలో మనలను చేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రము. హల్లెలూయా. 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 లోకం వైపు చూడకు, లోకస్తుల వైపు చూడకు. నీవు చూడవలసింది ఎవరినో తెలుసా? రక్షకుడుగా ఉదయించిన, నీకు రక్షణ భాగ్యమును అనుగ్రహించిన ఆ దేవుని వైపు నువ్వు చూడగలిగితే చీకటి ఉండదు, సమస్య ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు, వేదన ఉండదు. ఏమీ లేకుండా ప్రభువు కొరకు నమ్మకముగా జీవించగలుగుతావు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆ జీవితాన్ని ఇవ్వడానికే పరమరక్షకుడి లోకానికి వచ్చాడు. ఆ బ్రతుకునివ్వడానికే పరమను విడిచిపెట్టి త్యాగము చేసి ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షణ భాగ్యమునివ్వడానికే తన స్థితిని మార్చుకొని దేవనరుడుగా లోకానికి వచ్చాడు. ఈ రాత్రి ఆ రక్షకుని నీడలో, ఆ రక్షకుని సముఖములో, ఆ రక్షకుని చేతి క్రింద, ఆ రక్షకుని కనుసన్నలలో నీవు నేను బ్రతకగలిగితే మన జీవితము ధన్యమవుతుందని దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకము చేయించు ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినాన్న ఆ సత్తరము దొరకని, ప్రసవించడానికి స్థలము దొరకని ఆ సమయంలో, తోడు ఎవరు లేని సమయంలో ఎవరు వచ్చారో తెలుసా? పరలోక సైన్యము ఆయనతో కూడా ఉండడానికి వచ్చారు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏ కరెంటు లేదు, అక్కడ మానవుడు ఏర్పాటు చేసినది ఏదీ లేదు, కానీ పరలోకమే అక్కడ లోకానికి దిగి వచ్చినప్పుడు, ఆ రక్షకుని దగ్గరకు దిగి వచ్చినప్పుడు ఆ పాకంతా ఏమైందంట? వెలుగుమయముగా ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరలోక మహిమ ఆ సత్రములో కనబడుతూ ఉన్నది. ఆ పరలోక మహిమ ఆ బాలుని ముఖములో కనబడుతూ ఉన్నది. ఆ పరలోక మహిమ ఆ వారు ఉన్న చోటంతా కనబడుతుంటే అందరూ సంతోషిస్తూ ఉన్నారు. దూతలు పాటలు పాడుతూ ఉన్నాయి, దూతలు సంబరము చేస్తూ ఉన్నాయి. మనం చేస్తున్నాం సంబరం. మన సంబరం ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు. కానీ దూతలు పాడుతూ ఉన్నాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం.
సమాధానం. సమాధానం. యేసు సమాధానము నీలో ఉంటే నీ భర్తతో సమాధానముగా ఉండగలుగుతావు. యేసు సమాధానము నీలో ఉంటే నీ పిల్లలతో సమాధానముగా ఉండగలుగుతావు. యేసు సమాధానము నీలో ఉంటే నీ పొరుగు వారితో సమాధానముగా ఉండగలుగుతావు. యేసు సమాధానము నీలో ఉంటే నీ వీధిలో ఉన్న వారితో సమాధానముగా ఉండగలుగుతావు. యేసు సమాధానము నీలో రాజ్యమేలుతుంటే అక్కడ వేరే విధానము ఉండడానికి అవకాశమే ఉండదు. ఆ పరలోకమును విడిచి వచ్చిన రక్షకుని చెంతకు నీవు వచ్చి నేను పాపిని, నన్ను మన్నించవా అని అడిగితే నీ పాపములను క్షమించి తన రక్షణను నీకివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గనక ఇంకెవరైనా రక్షించబడని స్థితిలో ఉంటే, ఇంకెవరైనా యేసు దగ్గరకు రాని స్థితిలో ఉంటే, ఇక్కడ కులముతో మతముతో ఇక్కడ ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను నా దేవుడు నిన్ను తన హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి జీవితము జీవిస్తూ సమాధానము కలిగి ఆయన వెలుగును పొందుకొని ఆయన మహిమలో నడిచేవారిగా ఉండాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.